రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి? నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు? మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళ్తుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో, మాది గొడల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడల పార్టీ, మరి మీదే పార్టీ. గొడవల పార్టీ అయితే మేము తన్నులు తింటామా? కార్లు పగలగొట్టుకుంటామా? కానిస్టేబుల్ని కొడతామా? గొడల పార్టీ మాది అయితే. మాది గొడల పార్టీనా, మీది గొడల పార్టీనా? ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని.